సారంగపాణి గారు, నా కొడుకు విక్కీ మీతో పాటు వస్తాడు. తీసుకెళ్ళండి. పదండి పదండి. ఏంటి, ఇల్లెక్కడో కనిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చావా? నువ్వు హెల్ప్ చేస్తాను అనగానే తమరు చేసిన నమ్మక ద్రోహాన్ని మర్చిపోయి నిన్ను క్షమిస్తాననుకున్నావా? జరగదు, అది ఎప్పటికీ జరగదు. నా కోపం ఇంకా చల్లారకముందే నా కొడుకు విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ కోపాన్ని మరింత పెరిగేలా చేశావు. తగ్గదు, ఇక నీ మీద పగ ఎప్పటికీ తగ్గదు. అది కాదు అరుంధతి, నేను చెప్పేది. ఇంతసేపు నీతో మాట్లాడటవే ఎక్కువ. వెళ్ళిక్కడి నుంచి. ఎలాగైనా అరుంధతి కూతుర్ని మనం బుట్టలో వేసుకుంటే ఆ తర్వాత ఆస్తంతా మనం కొట్టేయచ్చు. 9 అయింది, 2 చూపిస్తుందేంటి? ఓ, బ్యాటరీ అయిపోయినట్టుంది. పగలగొట్టేశావా? నేనేం కావాలని పగిలికొట్టలేదు. బ్యాటరీ మారుస్తుంటే చేయి తగిలి పగిలిపోయింది ముసలి. నన్ను ముసలి ఆడడం కాదే, పని చేసే ముందు కాస్త వెనక ముందు చూసుకుని పని చెయ్యాలి. అదేంటమ్మమ్మా, చేయి తగిలి పడిపోయిందని చెప్తుంది కదా, వదిలేసే. వదిలేకుండా పట్టుకునే ఉండడానికి నాకేం పని పాట లేదనుకున్నావా ఏంటి? తప్పుకో. ఛాన్స్ దొరకాలి. ఈసారి గడియారాన్ని కాదు, ఏకంగా ఈ ముసల్దాన్ని ఎత్తి పడేస్తాను. పీడ వదిలిపోతుంది. ఏంటి ఆ మాటలు? పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. ముందు గాజుముక్కలెత్తు. అమ్మా, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు? చాలాసేపటి నుంచి కనిపించట్లేదు. చెప్పమ్మా. హసిని, ఏమైంది? సారీ అమ్మా, చేయి తగిలి గడియారం పగిలిపోయింది. అందుకే అమ్మిప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉన్నా కూడా తప్పులు జరుగుతాయి వారాహి. టైం మనది కానప్పుడు ఏం చేస్తాం? కాలానికి తల వంచక తప్పదు కదా. ఏంటమ్మా అలా ఉన్నావు? అసలేమైంది? ఏం లేదు వారాహి, బయటికి వెళ్ళొచ్చాను కదా, కాస్త నీరసంగా ఉందంతే. రా. అయ్యో వదులు. రా అమ్మా. అమ్మ చూడమ్మా, సునైనా ఏం చేస్తుందో. ఏమైంది? ఏమవడమేంటమ్మా, ఇవాళ సునైనాకి ఒక ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళమంటే వెళ్ళట్లేదు. అదేంటి సునైనా, ఎందుకు వెళ్ళనంటున్నావు? నేను వెళ్ళలేనమ్మా, నా వల్ల కావడం లేదు. అరుంధతి గారు మనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. పిచ్చిదానా,
మేమంతా ఉన్నాం కదా, ఇంకేంటి భయం నీకు? ఏమోనమ్మా, ఆవిడ మాటలు నా చెవుల చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ గుర్తొచ్చిన ప్రతిసారి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇంకా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పగలని చెప్పు. నా వల్ల కాదమ్మా, నేను వెళ్ళను. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? దేని గురించి? ఇంకా ఎవరి గురించి? అరుంధతి గురించి. అరుంధతి గురించా? అవును కమల, ఆ ఊరికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో, ఏం గొడవ చేస్తుందో ఏమిటో. కొడుకుని గెలిపించుకోవడానికి వెళ్ళింది కదా, గెలిపించాకే వస్తుందేమో. అలా అనుకుని వస్తే ప్రాబ్లం లేదు కమల, కానీ అక్కడ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటేనే ప్రాబ్లం. వీలైనంత త్వరగా అరుంధతిని అక్కడి నుంచి రప్పించాలి. హలో బాబాయ్, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? అక్కడంతా బాగానే ఉందా? లేదు బాబాయ్, ఇక్కడ అస్సలు బాలేదు. ఏమైంది అరుంధతి? విక్కీని అవమానించిన వాడితో ఏమైనా సమస్య? అసలు సమస్యే వాళ్ళు బాబాయ్. విక్కీని అవమానించింది, ఇక్కడ శిక్ష వేసింది ఎవరో కాదు, ఆ కృష్ణ తులసి. విక్కీని ఇన్సల్ట్ చేసింది కృష్ణ తులసియా? అవును బాబాయ్, 25 ఏళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చిన ఆ కృష్ణ తులసే ఇప్పుడు నా కొడుకు జీవితంలో కూడా వచ్చింది. నాకు అన్యాయం చేసింది చాలదు అన్నట్టు ఇప్పుడు విక్కీ భవిష్యత్తుతో ఆడుకోవాలని చూసింది. వదలను బాబాయ్, ఆ కృష్ణ తులసిని ఇక వదిలే సమస్య లేదు. తన అంతు చూసాకే మళ్ళీ నేను రాజస్థాన్లో అడుగు పెడతాను. నేనక్కడికి రావటానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో నాకు తెలీదు. అందుకే మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి బాబాయ్. అరుంధతి ఇప్పుడు మళ్ళీ తనతో గొడవపడి మర్చిపోయిన గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? బాబాయ్, గడిచిపోయిన గతాన్ని, మర్చిపోయిన మనుషుల్ని గుర్తు చేసుకునేలా చేసింది తనే. మొదలుపెట్టి తానేంటో చూపించింది. దానికి ముగింపు చెప్పి నేనేంటో చూపిస్తాను. మీరింకేం మాట్లాడకుండా బయలుదేరండి. మరి ఇక్కడ బిజినెస్ అవి ఎలా అమ్మా? నా కొడుకు విక్కీ కంటే నాకేది ఎక్కువ కాదు బాబాయ్. మనుషుల్ని పెట్టి మేనేజ్ చేయించండి. మీరు మాత్రం అర్జెంటుగా బయలుదేరండి. ఏంటండి కృష్ణ తులసి అంటున్నారేంటి? ఏమైంది? అరుంధతి గొడవ పడ్డానికి వెళ్ళింది మరి ఎవరితోనో కాదు, 25 ఏళ్ల క్రితం మనం వదిలించుకుని వచ్చిన ఆ కృష్ణ తులసితోనే. ఏంటండి మీరనేది? తను వెళ్ళిందే కాకుండా అరుంధతి ఇప్పుడు మనల్ని కూడా రమ్మంటుంది. మరిప్పుడు ఏం చేద్దామండి? అరుంధతి పిలిచింది అంటే వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. ఇక్కడున్నావా కుమారి అక్క? ఏంటి ఎప్పుడు దగదగా మెరిసే కుమారక్క ఈరోజు వెలవెలబోతుంది? ఏంటో విషయం? నేను అలిగాను చెర్రిబాబు. అలిగావా? ఎందుకు? ఎందుకేంటి, మీరు నన్ను మర్చిపోయారు. హే చచా, నేను నిన్ను మర్చిపోవడమా? అయినా అసలు నిన్నెలా మర్చిపోతాను చెప్పు?
మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుస్తుందిలే చెర్రీబాబు. ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలవడమేంటి? మీకు నిజంగా నేను గుర్తుంటే నా కోసం అమెరికా నుండి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేవారుగా. అలా తేలేదంటే నేనంటే గుర్తులేనట్టేగా. నేను నీ గిఫ్ట్ తీసుకురాలేదని ఎవరు చెప్పారు కుమారక్క? నీకోసం నేను పెర్ఫ్యూమ్ తీసుకొచ్చాను, స్పెషల్ సెంట్. సెంట్ సీసా తీసుకొచ్చారా? నాకు తెలుసు బాబు, మా చెర్రీ బాబుకి నేనంటే సానా ప్రేమ. మా మంచి చెర్రీ బాబు. అయ్యగారు నా కోసం చెర్రీ బాబు ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చాడు? అమెరికా నుండి కష్టపడి సెంటు సీసా తీసుకొచ్చాడు. ఎంత మంచోడు మా చెర్రీ బాబు. అవును, మీ చెర్రీ బాబు ఒక్కడే మంచోడు, మేమంతా చెడ్డోళ్ళం. మరి చచ్చా, మీరు కూడా మంచోళ్ళే అయ్యగారు. వస్తాను బాబు, అర్జెంటుగా సెంటు బాటిల్ మా ఆయనకు చూపించాలి. ఏంటి విక్కీ ఇవి? ఆ కృష్ణ తులసి తన కూతుర్ల కోసం పెట్టుకున్న సూత్రాలు. ఇప్పుడు మనం వాటిని ఫాలో అవ్వాలా? కాదు, వాళ్ళని ఫాలో అవ్వకుండా చెయ్యాలి. ఇంకొన్ని రోజుల్లో అమ్మ బర్త్డే రాబోతుంది. అమ్మకు తెలియకుండా ఆ కృష్ణ తులసి ఓడిపోయేలా ప్లాన్ చేసి ఆ విక్టరీని అమ్మ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చి అమ్మని సర్ప్రైజ్ చేయాలి. కానీ వీటితో ఏం ప్లాన్ చేస్తాం విక్కీ? సింపుల్ రేఖ, బిల్డింగ్ కట్టాలంటే కష్టపడాలి, కానీ కూల్చాలంటే చాలా ఈజీ. ఆ కృష్ణ తులసికి తన కూతుర్లంటే చాలా ఇష్టమని తెలుసు. ఆ కూతుర్లకు ఏం కాకూడదని ఈ రూల్స్ కూడా పెట్టిందని తెలుసు. ఇప్పుడు మనం ఆ కూతుర్లతో ఈ రూల్స్ బ్రేక్ చేయించామంటే అప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ తులసి ఓడిపోతుంది, అమ్మ గెలుస్తుంది. ఐడియా అద్దరిపోయింది విక్కీ. కానీ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తారంటావా? వాళ్ళు చేయరు రేఖ, మన ఇంటెలిజెన్స్ వాడి మనమే వాళ్ళ చేత బ్రేక్ చేయించాలి. రూల్ నెంబర్ 1, మగవాళ్ళని నమ్మకూడదు, కానీ మనం వాళ్ళ చేత నమ్మించాలి. ఎలా అంటే ఇది మన ప్లాన్. ఎలా ఉంది? సూపర్ విక్కీ. ఇక ఇప్పటి నుంచి మన టార్గెట్ కృష్ణ తులసి కాదు, తన కూతుళ్ళు. నేను చెప్పింది అర్థమైంది కదా? జాగ్రత్తగా అందరికీ చక్కగా వెల్కమ్ చెప్పాలి. ఆ వచ్చే ఆయన ఎవరో కాదు, మనకి కాబోయే కరెస్పాండెంట్. అర్థమైందా? వరాహి, రేపటి నుంచి ఆ చరణ్ స్కూల్లోనే ఉంటారు కదా, ఇంత సర్ప్రైజ్ గా వెల్కమ్ చెప్పాలా? ముందు ఒక కరెక్షన్ చేస్తాను. ఆయన చరణ్ కాదు, చరణ్ గారు. మన స్కూల్ చైర్మన్ గారి కొడుకు. అతనికి మనమే విలువివ్వకపోతే ఎలా? ఇక నువ్వడిగిన ప్రశ్నకి సమాధానం. రేపటి నుంచి ఇక్కడే ఉంటారు అని మొదటిసారి స్కూల్కి వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడం తప్పు కాదు కదా? పైగా ఉన్న వేరే బిజినెస్లు కాదని స్కూల్ చూసుకుంటాను అన్నారంటే అతనికి చదువు మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. ఐ థింక్ హి డిజర్వ్స్ ది ప్రాపర్ వెల్కమ్. నువ్వెప్పుడు చాలా క్లారిటీగా ఉంటావు వారాహి. వారాహి, ఇప్పుడే ఆ రాబోయే చరణ్ గారి గురించి కొత్త విషయం తెలిసింది. ఏంటది? చరణ్ గారికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువంట. అసలు ఫ్రెండ్స్ లో బాయ్స్ లేరంట.
అయితే అదేంటి ఆ అమ్మాయిలతో తిరిగేవాడు మన బాస్ అయితే రేపటి నుంచి మన గురించి ఏమనుకుంటారు? మనం ఏ తప్పు చేయనంత వరకు మన గురించి ఎవ్వరూ ఏమీ అనుకోరు. నువ్వే అన్నావు కదా ఫ్రెండ్స్ అని, ఇంకందులో తప్పే ఉంది. నిజంగా క్యారెక్టర్ బాగోలేదంటే జయసింహ గారు తన కొడుకుని తీసుకొచ్చి స్కూల్లో ఎందుకు పెడతారు? అది నిజమే వారాహి, నీలాగా నేను ఆలోచించలేకపోయాను. అదిగో వచ్చేస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. దిస్ ఈజ్ మై సన్ చరణ్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. మనందరం కలిసి ఓ సెల్ఫీ తీసుకుందామా? ఎస్ ఎస్. ఇది పట్టుకో సార్, చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. వావ్, సరస్వతీదేవి చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా వెల్కమ్ చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఇలా వెల్కమ్ చెప్పాలని మా వారాహి టీచర్ చెప్పారు సార్. వారాహ్య అనుకున్నాను. అందరూ ఇంత ప్లాన్డ్గా ఉన్నారంటే ఖచ్చితంగా దీని వెనక వారాహి ఉందని నాకు అనిపించింది. వారాహి టీచర్ ఎవరు డాడ్? అదిగో ఆ అమ్మాయిరా. ఓ హాయ్ టీచర్. నమస్తే. నమస్తే. మీరు చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వారాహి గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇట్స్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ సర్. చదువు చెప్పే బడి కూడా గుడితో సమానం. అలాంటి ఈ గుడి కట్టిన మీ కుటుంబాన్ని గౌరవించటం మా బాధ్యత. Welcome to the school and best wishes for your new responsibility as the chairman of this school. థ్యాంక్ యూ అనే మాట తప్ప నాకు వేరే మాట రావడం లేదు. మీలాంటి స్టాఫ్ ఉండడం మా అదృష్టం. నిజంగా అదృష్టం ఇచ్చారన్. ఎందుకంటే ఈ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా వారాహికే వచ్చింది. ఇస్ ఇట్? ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. యా, ఇట్స్ ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్. తీసుకోండి. వద్దు సార్. అదేంటి వద్దంటున్నారు? మీరింత గొప్పగా వెల్కమ్ చెప్పినందుకు, అవార్డు మీకు వచ్చినందుకు నేను ఇస్తున్న గిఫ్ట్ ఇది. ప్లీజ్ తీసుకోండి. ఏమీ అనుకోవద్దు సార్. పిల్లలకి చదువు చెప్పడం నా బాధ్యత. దానికి నేను శాలరీ తీసుకుంటున్నాను. ఇలా గిఫ్ట్లవి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. సారీ. అది కాదు. వారాహి తీసుకోద్దు చరణ్. షీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నువ్వు చూసినా మాట్లాడినా అమ్మాయి లాంటిది కాదు వారాహి. అదేంటి డాడ్, తను కూడా ఒక అమ్మాయే కదా. అప్రిషియేట్ చేస్తే నచ్చని అమ్మాయి కూడా ఉంటుందా? ఇక్కడ నచ్చడం నచ్చకపోవటం సమస్య కాదు సార్. ఐ హావ్ టు నో మై లిమిట్స్. పొగడ్తలకి గిఫ్ట్లకి నేను కొంచెం దూరంగా ఉంటాను. కష్టపడి కొనుక్కున్న దాంట్లో ఉన్న సంతృప్తి ఫ్రీగా వచ్చిన దాంట్లో ఉండదు. ఈ స్కూల్లో జాబ్ చేయటం నా అదృష్టం. అది చాలు. చాలా బాగా మాట్లాడారు వారాహి గారు. కనీసం ఇలా మాట్లాడినందుకైనా నేను గిఫ్ట్ ఇవ్వాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే. కాదు అంటే నేను ఫీల్ అవుతాను. తీసుకోండి.
అది కాదు చరణ్. డాడ్ ఉండండి డాడ్, నేను మాట్లాడుతున్నాను కదా. వారాహి గారు, ప్లీజ్ రికగ్నైజ్ మై రెస్పెక్ట్ ఆన్ యూ. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ గిఫ్ట్. చరణ్ గారు, ఇంతకీ అవార్డుకి సెలెక్ట్ అయిన టీచర్ ఎవరండి? అదిగోండి మేడం. ఎవరో తెలియని వ్యక్తి చేతుల మీద సన్మానం చేయించుకుంటే ఏమొస్తుంది? అదే సన్మానం మన శత్రువు చేత చేయించుకుంటేనే కదా కిక్. అండ్ ది బెస్ట్ టీచర్ అవార్డ్ గోస్ టు